హై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 తెలంగాణకు సంబంధించి రౌండ్ 1 రిపోర్టింగ్ అయితే డేట్ అయిపోయింది. సో ఇంకా మరి రౌండ్ 2 ఎప్పుడు ఉంటుంది అండ్ ఏ కాలేజ్లు ఏ ఆర్డర్లో ఉన్నాయి సరే అనేది చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు వచ్చే ఎర్లీ అప్డేట్స్ కోసం. అండ్ అదేవిధంగా మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం యాక్చువల్గా మనకున్న కాలేజీలన్నీ ఏ ఆర్డర్లో ఉన్నాయి అనేది. సో ఒక ఓపెన్ కేటగిరీని మనం అయితే తీసుకొని చూసినట్లయితే ఈసారి టాప్ 5 కాలేజెస్ అయితే ఉన్నాయి. చూడండి, ఫస్ట్ గాంధీ, ఉస్మానియా అంటే ఇదంతా మెరిట్ ఆర్డర్లో గవర్నమెంట్ కాలేజీలు అని. ఫస్ట్ కాకతీయ, నిజామాబాద్ ఇవన్నీ ఉన్నాయి, మహబూబ్ నగర్, సిద్దిపేట ఇవన్నీ టాప్లో ఉన్నాయి. సో వీటి మధ్య మార్క్ డిఫరెన్స్ కూడా చూడండి, ఇక్కడ 22 మార్క్స్. ఆల్రెడీ గాంధీలో అన్ని ఫిలప్ అయి ఉంటాయి, ఎవరైనా ఆల్ ఇండియా కోటాకి వెళ్తే మాత్రం అందులో వేకెంట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఉస్మానియాకి 540 అండ్ ఇక్కడ ఒక 2 మార్క్స్ తేడాతో ఈఎస్ఐ కూడా ఉంది. అండ్ తర్వాత ఒక 15 మార్క్స్ తేడాతో కాకతీయ ఉంది, ఆ తర్వాత నిజామాబాద్ ఉంది, ఆ తర్వాత మహబూబాబాద్ అండ్ సిద్దిపేట. సో ఇది ఒక బెస్ట్ కాలేజ్ ఆర్డర్ అనమాట. అంటే అందరూ ప్రియారిటీ లిస్ట్ పెట్టుకున్నది ఈ రేంజ్లో పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్ ఇలా పెట్టుకోవడం వల్ల హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వారు గాంధీ నుంచి ఉస్మానియా ఇలా ప్రిఫర్ అయిపోయింది అనమాట కాలేజెస్. సో మీరు అదే చూస్తున్నారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ కాకతీయ, జిఎంసి నిజామాబాద్, మహబూబ్ నగర్, రాజీవ్ టాప్ 10 కాలేజెస్ అన్ని ఓల్డ్ కాలేజెస్ ఉన్నాయి, 2019 వరకు ఉన్న కాలేజెస్. అండ్ 483 వరకు ఓపెన్ కట్ అయింది. అండ్ 409 బీసీఏ, 471 బీసీబీ. ఇంకా మీకు ఎందుకు మరి వీటిలో మనకు రిజర్వేషన్లో కట్ ఆఫ్ ఎక్కువ కనిపిస్తుందంటే ఎంఆర్సీలన్నీ మిగిలే ఉన్నాయి. ఎంఆర్సీ అంటే ఏంటో మీకు ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తాను. సో ఏంటంటే ఇప్పుడు మీరు పెట్టుకున్న ప్రియారిటీ ఆర్డర్ ఇదే అనుకుందాం. సో ఒకరికి ఓపెన్ అప్పుడు 12 వచ్చింది, ఆ తర్వాత వాళ్ళ బీసీఏ రన్ అయినప్పుడు ఇదే స్టూడెంట్ ఓపెన్ 478 వచ్చిన స్టూడెంట్కి వాళ్ళ రిజర్వేషన్ రన్ అయినప్పుడు నెంబర్ 6 మహబూబ్ నగర్ వచ్చింది. ఓకే, సో ఈ సీట్ని ఇతడు వదిలిపెట్టేసి ఇక్కడికి వెళ్తాడు. సో ఇక్కడ వేకెంట్ ఉంది కదా సీటు, ఇది ఇప్పుడు బీసీఏ అవుతుంది. దీన్ని ఎంఆర్సీ అంటాం, ఇది ఎంఆర్సీ అంటాం. ఒకవేళ ఇతడు రిపోర్ట్ చేయలేదనుకోండి, ఇతడు కనుక ఆల్ ఇండియాలో రిపోర్ట్ చేయకపోతే ఇది ఓపెన్కి ఉంటుంది, ఇది ఓపెన్కి ఉంటుంది అండ్ ఇది బీసీఏకి ఉంటుంది. సో ఇలా మీకు సీట్ మ్యాట్రిక్స్ అంతా చిందర వందర అవుతుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ రౌండ్ కోసం ఏం చేస్తారంటే సీట్ మ్యాట్రిక్స్ మళ్ళీ ఇస్తారు. సీట్ మ్యాట్రిక్స్లో పెద్ద పెద్ద చేంజెస్ ఉంటాయి. ఏంటంటే మీకు ఇనిషియల్గా ఇచ్చిన సీట్ మ్యాట్రిక్స్లో ఓపెన్లో ఏవైతే సీట్లు ఉన్నాయో ఇప్పుడు ఆ సీట్లన్నీ కనిపించవు. ఎందుకంటే వీళ్ళంతా ఇక్కడ ఓపెన్లో కొట్టేసి వీళ్ళ రిజర్వేషన్ రన్ అయినప్పుడు రకరకాల రిజర్వేషన్లో పైన కాలేజ్కి వెళ్ళారు. సో ఇక్కడ ఖాళీ సీట్లన్నీ ఆ రిజర్వేషన్కి ఇప్పుడు మారిపోయాయి. సో మీకు సీట్ మ్యాట్రిక్స్ అంతా చిందర వందర అవుతుంది. కాబట్టి ఏ కాలేజీలో దేనికి ఎన్ని సీట్లు అనేది చెప్పడం కష్టం. సో ఇప్పుడు ఓపెన్ సీట్లు అయితే మారిపోయాయి, ఇన్ని ఓపెన్ సీట్స్ అయితే కనిపించవు. మరి ఓపెన్ ఎందుకు తగ్గాయి, లేకపోతే ఇక్కడ రిజర్వేషన్ కట్ ఆఫ్ ఎందుకు ఎక్కువ ఉంది ఈసారి, సో రిజర్వేషన్లో సీట్లు ఏమైనా మిస్ అవుతున్నాయా అని కూడా నేను మొన్న ఇక్కడ చూశాను. లేదు, వాళ్ళకి ఇంకా రౌండ్ 2లో ఎంఆర్సీలు ఉన్నాయి కదా, బోలెడని సీట్లు ఉన్నాయి, ఇంకా వాళ్ళకి సీట్లు వచ్చేస్తాయి. నేను నిన్న చెప్పా, కట్ ఆఫ్ చాలాసార్లు చెప్తూనే ఉన్నా నేను. సో అక్కడ ఎంఆర్సీ నింపలేదు, ఏపీలో అయితే ఎంఆర్సీ కూడా నింపేశాడు. సో మనకి ఎప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుందంటే 28 వరకు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమైనా రిజైన్ ఇచ్చి ఆ తర్వాత నాట్ రిపోర్టెడ్ లిస్టు అండ్ సీట్ మ్యాట్రిక్స్ అవన్నీ ఇచ్చి 28, 30 వరకు మళ్ళీ మనకి ఫస్ట్ వరకు అయితే అలాట్మెంట్ మళ్ళీ రావచ్చు. ఓకేనా, సో వచ్చేస్తుంది. వాళ్ళు అఫీషియల్గా ఏది చెప్పరు. మీరు మమ్మల్ని ఎప్పుడు అవుతుంది స్టార్ట్ అంటే వాళ్ళు అఫీషియల్గా ఏం చెప్పరు, 1-2 రోజులు అటు ఇటుగా మనం గెస్ చేయొచ్చు అంతే. సో అఫీషియల్గా వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే టైం. అదే ఆల్ ఇండియాలో అయితే ఒక షెడ్యూల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆల్ ఇండియాలో అయితే, స్టేట్స్లో అలా షెడ్యూల్ రిలీజ్ చేయరు. ఏపీలో అయితే ఎప్పుడో వచ్చింది రౌండ్ 1, ఇంకా స్టార్ట్ కూడా కావట్లేదు రౌండ్ 2. సో రౌండ్ 2 25th వరకు అక్కడ రిపోర్టింగ్ ఉంది. అది అయిన తర్వాత 29th అక్కడ థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సెకండ్ రౌండ్ అయినప్పుడు మన దగ్గర సెకండ్ రౌండ్ కావాలి కాబట్టి ఇక్కడ ఇచ్చేస్తారు, రిజిగ్నేషన్ అది నాట్ రిపోర్టెడ్ ఇచ్చేస్తారు. సో ఈ విధంగా కుత్బుల్లాపూర్ కూడా మంచి పొజిషన్లోకి వచ్చింది కాలేజ్, ఇది సిటీ సరౌండింగ్లో ఉండడం కావచ్చు. అండ్ నాగర్ కర్నూల్ 13 అండ్ 14 కరీంనగర్. నేను గౌట్ కాలేజ్లో ర్యాంకింగ్స్ చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే సింగరేణి ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ కాలేజ్లో దీనికి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ గవర్నమెంట్ ఖమ్మం, మహేశ్వరం, వనపర్తి ఈ విధంగా కాలేజెస్ ఆర్డర్ అయితే ఉంది. సో ఇంకా మీరు కిందికి వచ్చే కొద్దీ 36th కాలేజ్గా కొడంగల్ అయితే ఉంది చివరి, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి 442 ఇవన్నీ మార్క్స్తోనైతే ఇది కట్ అయింది. మీకు నెక్స్ట్ రౌండ్లో మీకు ప్రైవేట్ నుంచి కొడంగల్ పెట్టుకునే వారికి దాదాపుగా వస్తుంది. ఓకే,
అండ్ ఇక్కడ మైనారిటీ కాలేజ్లో ఆర్డర్ వచ్చి ఏమొచ్చిందంటే దక్కన్ వచ్చింది, షాదాన్ వచ్చింది, విఆర్కే, అయాన్ ఇదే ఆర్డర్ వచ్చింది. సో మీరు మార్క్స్ చూడాలంటే 452 ఈ మార్క్స్ అయితే ఉన్నాయి, 426, 415 ఈ మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో అపోలో టాప్లో ఉంది, కామినేని, మమతాబాయ్ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్. ఎస్విఎస్ సూపర్ కాలేజెస్ ఇవన్నీ ప్రైవేట్ కనుక మీకు కావాలనుకుంటే భాస్కర, కామినేని, నార్కట్పల్లి, మమత. సో ఈ ఆర్డర్లో వచ్చింది. అండ్ మార్క్స్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద ఒక్కొక్క దానికి ఎన్ని మార్క్స్ కట్ అయింది అనేది. సురభి, సిద్దిపేట్ అండ్ చివరికి టీఆర్ఆర్ అండ్ నోవా వీటి మీద ఎలాగూ టాక్ బాగాలేదు కాబట్టి చివరైతే ఇవి వచ్చేసాయి. సో ఇక్కడ ర్యాంక్ మీకు కట్ ఆఫ్ ఇక్కడే మీకు తెలిసిపోతుంది క్లియర్గా. ఓకే, 431, 54 ఈ కట్ ఆఫ్. సో ఇక్కడ నుంచి మీకు గవర్నమెంట్ రావాలంటే 431, ప్రతి క్యాస్ట్కి 431 నుంచి గవర్నమెంట్ రావాలంటే మీకు చాలా మార్క్స్ అయితే ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంది గవర్నమెంట్ రావాలంటే 431 నుంచి 36 కొడంగల్ అంటే 9 మార్క్స్. సో మీకు చివరి లీస్ట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చిన స్టూడెంట్కి కూడా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, చివరి లిస్ట్ కాలేజ్ అయిన నోవా వచ్చిన వారికి కూడా రిజర్వేషన్లో కూడా సీట్లు ఉన్నాయి కాబట్టి ఎంఆర్సీలు ఇది వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు ఒకవేళ మెరిట్ బేస్డ్ ప్రయారిటీ లిస్ట్ గవర్నమెంట్ ప్రైవేట్ సపరేట్ అంటే ఇంకా ఇదే ప్రయారిటీ లిస్ట్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ ప్రైవేట్ సపరేట్ ప్రయారిటీ లిస్ట్ అంటే ఇదే, ఎందుకంటే మెరిట్ ప్రకారం ఇది పోయినసారి రౌండ్ 1లో ఎక్కువ మంది ప్రిఫర్ చేశారు కాబట్టి ఇవి ఈ టైప్లో వచ్చాయి. సో దీన్ని మనం మెరిట్ బేస్డ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా మనకు మార్క్స్ తక్కువ వస్తే ప్రయారిటీ లిస్ట్ని ఏమైనా మార్చాలా అండ్ అదంతా కూడా మీకు డౌట్స్ ఉంటాయి. సో మీకు ఏ విధమైనటువంటి పర్సనల్ గైడెన్స్, పెయిడ్ మెంటర్షిప్ కావాలంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ టైం. మీరు నాకైతే మెసేజ్ చేయొచ్చు. మన మెంటర్షిప్లో పెయిడ్ మెంటర్షిప్ వాళ్ళు మాత్రమే చేయండి, కావాలనుకున్న వాళ్ళు మాత్రమే. సో నేను మీకు గైడెన్స్ ఇచ్చి ప్రయారిటీ లిస్ట్ ఇచ్చి మీకు తర్వాత కాలేజీలో జాయినింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చెప్పి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మేము చూస్తాం. అండ్ ఇప్పుడు రౌండ్ 2లో సీట్ వచ్చి ఆప్షన్స్ పెట్టాలనుకున్న వారు మాత్రమే ఇప్పుడు మీరు వస్తే వెళ్తాం అనుకున్న కాలేజీలు మాత్రమే పెట్టండి. అది ఒకటైనా సరే, రెండైనా సరే వస్తే వెళ్తాం అనుకున్నవి మాత్రం పెట్టండి. ఇప్పుడు మీకు వచ్చింది పెట్టకపోయినా పర్లేదు, మీరు పెట్టిన లిస్ట్లో ఏది రాకుంటే ఇదే ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఖచ్చితంగా మేము వస్తే వెళ్తాం అనుకున్న కాలేజీలో పెట్టండి. ఎందుకంటే కొందరికి అవేర్నెస్ లేక అన్నీ పెడుతున్నారు, మళ్ళీ అక్కడికి మేము వెళ్ళామని అనుకుంటున్నారు. అలా కాదు సార్, మీరు అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు వస్తే వెళ్తాం అనుకునే పెట్టండి. ఇంకా సీట్ రాని వారైతే కంప్లీట్ 57, మైనారిటీ అయితే 61 పెట్టాలి ఇప్పటివరకు సీట్ రానివారు. సో టోటల్గా చాలామంది ఉన్నారు, ఇంకా 1500 స్టూడెంట్స్ ఉన్నారు సీట్లు రానివారు. సో మీకు మార్కులు తక్కువై రాకపోవడం కాదు, ఎంఆర్సీలు నింపలేదు. సో మనం అంతా కట్ ఆఫ్ చెప్పాం, మీరు అలా చెప్పారు, మాకు ఇంకా రాలేదు అని అలా అనుకునే వారు కూడా ఉంటారు. కానీ మీ యొక్క టెన్షన్, మీ యొక్క ఆందోళన నేను అర్థం చేసుకోగలను, మేము కూడా అర్థం చేసుకోగలం. కానీ ఏంటంటే అక్కడ ఎంఆర్సీలు నింపలేదు, ఓన్లీ మనకు ఓపెన్ రన్ చేసి రిజర్వేషన్ రన్ చేశారు. ఓపెన్ నుంచి అటు వెళ్ళిన వాళ్ళ సీట్లన్నీ కూడా ఇంకా మిగిలే ఉన్నాయి ఓపెన్ కాలేజెస్లో. మ్యాక్సిమం మీకు మిగిలి ఉన్న కాలేజెస్ ఇవే అన్నమాట. ఓకేనా. సో ఇటు సైడ్ ఉన్న కాలేజెస్లో సీట్లు మిగిలి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఓపెన్ రన్ అయినప్పుడు ఓపెన్లో కొట్టి వాళ్ళ రిజర్వేషన్తో అటు వెళ్ళిపోయారు, ఇవన్నీ మిగిలిపోయాయి అక్కడక్కడ. అందుకే సీట్ మ్యాట్రిక్స్ మొత్తం చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఓపెన్ సీట్లన్నీ రిజర్వేషన్కి మారిపోయాయి. ఇక్కడ రిజర్వేషన్ సీట్లన్నీ ఇక్కడ మళ్ళీ రిజర్వేషన్తో నింపుతారు. ఒకవేళ వీళ్ళు రిపోర్ట్ చేయలేదనుకోండి అది ఓపెన్కి వెళ్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఎంఆర్సీ తీసుకొని వెళ్ళిన స్టూడెంట్ వల్ల ఇక్కడ ఒక సీటు ఖాళీ, ఇక్కడ బీసీఏ అయితే బీసీఏ వాళ్ళకు ఉంటుంది, ఇతను రిపోర్ట్ చేయకపోతే ఇది ఓపెన్కి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎవరు సీట్లు మిస్ కావడం అనేది లేదు. ఇది ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్. అవగాహన లేక మనకు సీట్లు మిస్ అవుతున్నాయి అని ఒకటి అనుకుంటారు తప్పించి ఎవరి వాళ్ళకే సీట్లు అయితే వస్తాయి. సాఫ్ట్వేర్ ఆ విధంగా డిజైన్ చేసింది. సో మీకు తెలుసు ఇక్కడ సీటు వదిలిపెట్టి ఓపెన్ దాటి వెళ్తే ఇది కూడా ఓపెన్కే ఇస్తే మీకు రిజర్వేషన్లో ఏమైనా మిస్టేక్ జరగచ్చు, కానీ ఇది మళ్ళీ రిజర్వేషన్కి ఇస్తారు ఇక్కడికి వెళ్ళినప్పుడు. కాబట్టి మనకి అందరి సీట్లు ఎవరి వాళ్ళకు ఉంటాయి డెఫినెట్గా, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మాకు ఏంటి అని అడుగుతుంటారు. ఈడబ్ల్యూఎస్ కూడా చూడండి మీరు. సో ఈడబ్ల్యూఎస్, సో మనకు ఫస్ట్ గాంధీలో ఉంది ఈడబ్ల్యూఎస్. గాంధీలో అసలు కట్ ఆఫ్ ఎంత 562, కానీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఎంత 515. సో ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అండ్ పేరెంట్ ఈఎస్ఐసిలో కింద నోటరీ చేయించాలి, లాయర్ తోని అలా వాళ్ళు స్టాంప్ వేసి సైన్ చేస్తారు. అయితే 538 అండ్ తర్వాత కాకతీయలో ఈడబ్ల్యూఎస్ 486 సో ఈ నోటరీ చేయించడం అనేది అయితే 523 మెన్షన్ చేస్తారు. సో ఇలాంటి కాలేజీలో రావాలంటే అయితే నోటరీ లాయర్ తోని నోటరీ అయితే మీరు చేయించాల్సి ఉంటుంది. సేమ్ ప్లేస్ లో మీరు చూస్తున్నారు కదా, ఓపెన్ అయితే అలా నోటరీ అయితే దీన్ని చేయించాలి. తేడా ఉంది. ఈడబ్ల్యూఎస్ వల్ల నేను ఈడబ్ల్యూఎస్ఏ చెప్తున్నాను, ఇంతకీ ఎస్టీ చెప్తున్నా, సారీ. సో ఓపెన్ 562, 515. అండ్ ఆ తర్వాత ఉస్మానియా
అయితే 540 కట్ అయింది. ఇక్కడ ఉస్మానియా ఇవ్వలేదంటే ఈడబ్ల్యూఎస్ ఉస్మానియాలో లేదు. అండ్ ఈఎస్ఐలో 510 కట్ అయింది, ఇక్కడ 538. అండ్ కాకతీయలో 486 కట్ అయింది, ఇక్కడ 523. నిజామాబాద్ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ 478, ఇక్కడ 512. అండ్ జిఎంసీ మహబూబ్ నగర్ ఉంది, ఈడబ్ల్యూఎస్ 474 కట్ అయింది అండ్ ఇక్కడ 499. అండ్ ఆ తర్వాత సిద్దిపేట 473, ఇక్కడ 497. ఇవన్నీ ఈడబ్ల్యూఎస్ ఉన్న కాలేజీలు, 7 కాలేజెస్ ఉన్నది అంతే. ఆ తర్వాత రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఇది మనకు ఆదిలాబాద్ 468, కానీ ఓపెన్ 493. ఇంకా అంతే, ఈడబ్ల్యూఎస్ కట్ అయింది 468 కట్ అయింది. ఆ తర్వాత ఇంకా ఓపెన్ చూడండి, ఇంత కిందికి వచ్చే కొద్దీ ఓపెన్కి ఇంకా కట్ ఆఫ్ తగ్గుతుంది కాబట్టి 435 అయింది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ వల్ల కట్ ఆఫ్ రాదు. మీకు ఈ టాప్ కాలేజీలో రావాలంటే ఈడబ్ల్యూఎస్ యూజ్ అవుద్ది. కానీ ఆ 7 కాలేజీలు కాకుండా అన్ని కాలేజీలో ఈడబ్ల్యూఎస్ ఎందుకు వస్తుందంటే అవి కూడా ఎంఆర్సీ అయ్యాయి. వాళ్ళు ఓపెన్లో కొట్టి ఈడబ్ల్యూఎస్ వాడుకొని వెళ్ళారు. ఇక్కడ ఇవన్నీ ఈడబ్ల్యూఎస్కి ఇస్తారు. అందుకే మీకు ప్రతి కాలేజీలో ఈడబ్ల్యూఎస్ అయితే కనిపిస్తుంది. సో మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అంటే సెకండ్ రౌండ్లో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. సీట్ రాని వాళ్ళు, సీట్ వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఇంకా సెకండ్ రౌండ్ తర్వాత మీకు సీట్లు అయితే మిగలవు. దాదాపు మిగలవంటే కంప్లీట్ అని కాదు, కొద్ది % మాత్రమే ఉంటాయి. ఏదైనా హ్యూజ్ చేంజ్ అంటే సెకండ్ రౌండ్ వరకు మాత్రమే ఉంటుంది, పెద్ద చేంజ్ అంటే. సో ఈ విధంగా ఎవరి కాలేజీలో అయితే కట్ ఆఫ్ ఉంది. అండ్ మీకు ఎక్కడి వరకు అప్గ్రేడ్ అవుతుంది అంటే మనకి ఇది చెప్పడం చాలా కష్టం, మీరు అనుకున్నంత ఈజీ కాదు. సో నాకు ఇప్పుడు రాజన్న సిరిసిల్ల వచ్చింది సార్, నాకు నెక్స్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ ఏది డైరెక్ట్ అలా రాసి ఉండదు. సో ఇక్కడ మీకు 380 ఉంది, ఎక్కడ వస్తుంది నాకు నెక్స్ట్ అంటే ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఇదన్నీ అవైలబులే ఉంది. మీరు ఏ ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకుంటారు ఫస్ట్ పాయింట్, మీ పైన ఉన్న వాళ్ళు ఏ ప్రియారిటీ పెడతారు సెకండ్ పాయింట్. ఈడ 2 సీట్లు ఉంటే ఎవరైనా ఇద్దరు మీ పైన వాళ్ళు పెడితే వాళ్ళకే పోతుంది, ఈడ ఒకళ్ళు కూడా పెట్టకుంటే ఇది మీకు వస్తుంది. సో ఇది రకరకాల ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పేయంటే చెప్పేసేది కాదు, ఏదైనా కూడా ఛాన్స్ అని చెప్పడం మాత్రమే. సో ఇక్కడ రాజన్న సిరిసిల్ల 401 ఇవన్నీ ఛాన్స్ ఉంటాయి. ఒక 20 మార్క్స్ వరకు ఛాన్స్ అనుకోండి. 20 మార్క్స్ అనగానే ఇక మనం అక్కడికే మార్క్ వేసుకొని 20 మార్క్స్ వరకు వస్తుందని కాదు. టాప్ కాలేజెస్లో అంత ఉండదు. టాప్ 10 కాలేజెస్లో జస్ట్ 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఉన్న వారికి మాత్రమే వస్తుంది. ఇంకా కిందికి వచ్చే కొద్దీ ఆ రేంజ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఓకేనా. సో మీకు ఇక్కడ కింద టాప్ కొడంగల్ వచ్చిన వారికి ఎంత దూరం రావచ్చు అంటే కొడంగల్ వచ్చిన వారికి, సో ఇది ప్రతి క్యాస్ట్కు అండ్ ఓపెన్ కూడా ఇంపార్టెంటే, వినండి. కొడంగల్ వచ్చిన వారికి ఫర్ ఎగ్జాంపుల్ కొడంగల్ వచ్చింది అనుకోండి, పైన ఇంకా 35 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అందులో 10 టాప్ తీసేసినా కూడా 25 ఉన్నాయి. ఇంకా ఇందులో ఒక 5 తీసేస్తే దాదాపు 20 కాలేజెస్. ఓకేనా. సో కొడంగల్ 440 అంటే 460 వరకు ఉన్న కాలేజెస్ మీకు సాధ్యమే. 367 అంటే 385 వరకు ఉన్నవి, అవి సాధ్యమే. ఆ విధంగా చూసుకోవాలి. కింది కాలేజీలో ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది, పై కాలేజీలో తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా. సో సెకండ్ రౌండ్లో అయితే ఇంకా ఇందులో ఎస్సీ టేబుల్ చాలా పెద్దగా అయిపోయి ఇందులో మనకు ప్రింట్ రాలేదు. ఓకేనా. దాన్ని కూడా నిన్న పెట్టాను నేను, చూడండి. క్యాస్ట్ వైజ్ సపరేట్గా కూడా పెట్టే ఒక వీడియో, అది చూసినా కూడా మీకు ప్రతి క్యాస్ట్ ఏ మెరిట్ కట్ అయింది అనేది దొరుకుతుంది. సో ఇది చూసి డైరెక్ట్ క్యాస్ట్ వైజ్ అడగండి. నిన్నటి వీడియో చూడండి, ఒక 30 minutes వీడియో ఉంటుంది. అందులో ప్రతి క్యాస్ట్ది మనం అంత టైం తీసుకొని చేసి చెప్పాం. ఓకేనా. సో ఇప్పుడు 28th వరకు అయితే చూడండి. ఏపీ వాళ్ళు కూడా ఎవరైనా చూస్తూ ఉంటే 28th అండ్ 29th మీకు అలాట్మెంట్ రావచ్చు. తెలంగాణలో అయితే వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వచ్చు. సో మనకు ఉన్నంత తొందర వాళ్ళకు ఉండదు, యాక్చువల్గా కొంచెం కూల్గానే చేస్తారు. సో క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే ఇంకా అది సెకండ్ రౌండ్ అయ్యాక స్టార్ట్ అవుతాయి. క్లాసెస్ గురించి మీరు వర్రీ కాకండి, మీకు సెకండ్ రౌండ్ అయ్యే వరకు మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ ఉండవు.